అదేంటి అనిల్ రావిపూడి ఒక్క రీమేక్ కూడా చేయలేదు కదా, మరి ఆయన ఎందుకు రీమేక్ రాజా అని అందరూ అనుకుంటున్నారు? అక్కడే ఉంది అసలు ట్విస్ట్. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమం గ్యారంటీ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ఇప్పుడు మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నట్లుగా తెలుస్తుంది. కేవలం తెలుగులోనే విజయాలు సాధించడమే కాకుండా తన కథలకు ఇతర భాషల్లోనూ భారీ డిమాండ్ ఏర్పరచుకోవడం ఒక దర్శకుడిగా ఆయన స్థానాన్ని పెంచుతుంది. తాజా పరిణామాలు చూస్తుంటే ఆయన దర్శకత్వం వహించిన వరుస సినిమాలు రీమేక్ అవుతూ హాట్ టాపిక్ గా మారాయి. తాను కేవలం రీజనల్ సినిమాలు చేస్తున్నాడని అనిల్ అనుకుంటున్నాడు, కానీ ఆయన కథలకు అన్ని ఇండస్ట్రీలో డిమాండ్ బాగా పెరిగిపోయింది. ముందుగా నందమూరి బాలకృష్ణతో అనిల్ రావిపూడి తెరకెక్కించిన భగవంత్ కేసరి గురించి మాట్లాడుకోవాలి. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. ఇదే సినిమాను జననాయకన్ పేరుతో రీమేక్ చేశాడు విజయ్. ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ ఇతర భాషల వాళ్ళని ఎంతలా ఆకర్షిస్తుందో చెప్పడానికి ఇదొక నిదర్శనం. మరోవైపు ఈ గత సంక్రాంతికి విక్టరీ వెంకటేష్ తో అనిల్ రావిపూడి అందించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా భారీ విజయాన్ని సాధించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ పై బాలీవుడ్ కన్నుప్పుడు పడింది. రీమేక్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ సినిమాను హిందీ రీమేక్ లో నటిస్తున్నాడు. అనీస్ బజ్మీ అక్కడ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఐశ్వర్య రాజేష్ ప్లేస్ లో విద్యా బాలన్, మీనాక్షి చౌదరి స్థానంలో రాశి ఖన్నా నటిస్తున్నారు. ఇక ఈ లిస్టులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే బాక్స్ ఆఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా కూడా రీమేక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే గనక జరిగితే అనిల్ రావిపూడి కెరియర్ లో ఇదొక అరుదైన ఘనతగా మిగిలిపోతుంది. తన చివరి 3 సినిమాలు వరుసగా ఇతర భాషల్లోకి రీమేక్ కావడం అనేది ఏ దర్శకుడికైనా దక్కని అరుదైన రికార్డ్. తాజాగా మనశంకర వరప్రసాద్ గారు సల్మాన్ ఖాన్ తో రీమేక్ చేయబోతున్నట్లుగా కూడా ప్రచారం మొదలైంది. సల్మాన్ ఖాన్ తో చిరుకు మంచి స్నేహం ఉంది. పైగా ఇది రీమేక్ చేస్తే సల్మాన్ కూడా చాలా రోజుల తర్వాత మంచి ఫ్యామిలీ సినిమా చేసినట్లు అవుతుంది. మొత్తానికి కామెడీని నమ్ముకుంటేనే కమర్షియల్ హంగులతో సినిమాలు తీసే అనిల్ రావిపూడి ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో తన మార్కు చూపిస్తున్నాడు. భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమాలతో ఆయన సృష్టించిన ఇంపాక్ట్ ఆయనను మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ల లిస్టులో నిలబెట్టింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ హ్యాట్రిక్ రీమేక్ రికార్డు అధికారికంగా ఎప్పుడు పూర్తవుతుందో చూడాలి.